మొన్న బంగ్లాదేశ్, నేపాల్, ఇప్పుడు ఇరాన్లో జెడ్ ఆందోళనలు. ఈ మధ్య కాలంలో జెడ్ ఆందోళనలు అధికార ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లో చెలరైన హింసలే దీనికి నిదర్శనం. తాజాగా ఇరాన్లో కూడా జెడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముందుగా దేశ రాజధాని టెహ్రాన్లో ఈ నిరసనలు ప్రారంభం కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్ గత 4 రోజులుగా అక్కడ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. అంతేకాదు ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమని పిలిచింది, కానీ ప్రయోజనం లేదు. ఏకంగా 10 యూనివర్సిటీల విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నియంత్రణకు మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్లో ప్రస్తుత ద్రవ్యోల్బణం ఏకంగా 40% చేరింది. దీంతో నిత్యావసర సరుకులు అమాంతం పెరిగిపోయాయి. బుధవారం నాటికి ఒక అమెరికన్ డాలర్ విలువ ఏకంగా $1.38 మిలియన్ ఉండడం గమనార్హం. 2022లో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జన్ బాధ్యతలు చేపట్టి నుంచి కరెన్సీ విలువ 4,30,000గా ఉండేది. 3 ఏళ్లలో దాని విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు కూడా ఇరాన్ పరిస్థితి దిగజారిపోవడానికి కారణమవుతున్నాయి. 2015లో చూసుకుంటే $1 విలువ 32,000 రియాల్స్ ఉండేవి. ఈ 10 ఏళ్లలో $1.38 మిలియన్ చేరిందంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం పడుతుంది. ఇరాన్లో ఒక సగటు ఉద్యోగి $100 అంటే నెలకు భారత కరెన్సీలో 9,000 మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ డబ్బులు కేవలం నిత్యావసర సరుకుల కొనుగోలుకు, ఆహారానికి మాత్రమే సరిపోతాయి. ఇరాన్ ఎక్కువగా దాదాపు దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఇరాన్ దేశంపై చమురు ఆంక్షలు ఉన్న కారణం కూడా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం 2026 బడ్జెట్లో పన్నులను 62% పెంచింది. ద్రవ్యోల్బణం కూడా 50% దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇలా చేయడం ప్రజలను దోచుకోవడమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభంతో ప్రజలు ఇన్నాళ్ళు దాచుకున్న కొంత మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆహారానికి ఖర్చు చేస్తున్నారని, ప్రస్తుతం ఔషధాలు కొనలేని పరిస్థితికి వచ్చాయి. మరోవైపు తాగునీరు, విద్యుత్ సరఫరా కూడా తరచుగా అంతరాయాలు జరుగుతున్నాయి. పేదలకే కాకుండా పట్టణాల్లో ఉండే మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ ప్రభుత్వం కూడా ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరుపుతూనే ఉంది. మరోవైపు నిరసనకారుల ఆందోళనను అణచివేసేందుకు కూడా రెడీ అవుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ అజాద్ హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే ఇబ్బంది లేదని అన్నారు. మరోవైపు ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా 2025లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో కూడా భారీ దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ, అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లాంటి వారు ఖమేనీ ఇక ఉనికిలో ఉండకూడదు అని బహిరంగానే వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఖమేనీకి 86 సంవత్సరాలు, ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఖమేనీ తర్వాత అధికారం ఎవరికి వస్తుందని దానిపై కూడా ఇరాన్ పాలకుల మధ్య అంతర్గత కుమ్ములాట కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇరాన్లో నిరసనలు తీవ్రమైతే ఖమేనీ అధికారం నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని పలువురు నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఖమేనీ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యం కాదని కూడా మరో పక్కన వాదన వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వ భద్రతా సంస్థలు, మతపరమైన సంస్థల్లో ఆయనకు బలమైన సపోర్ట్ ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఇరాన్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారుతుంది. సామాన్య ప్రజలు, మధ్యతర ప్రజలు తినడానికి తిండి లేకుండా, ఆహార వస్తువులను, కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు సరిపోకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటే మేము రంగంలోకి దిగుతామనేసి అమెరికా ఇరాన్ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. హద్దు మీరితే మేము రంగంలోకి దిగుతామని కూడా ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.